హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక బనానాతో స్వీట్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కిస్మిస్, బాదం అలాగే కాజు ఈ నెయ్యిలో వేయించుకోవాలండి. వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు సన్న రవ్వను తీసుకోవాలండి. సన్న రవ్వను తీసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మంచి అరోమా, మంచి కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వనైతే వేయించుకోవాలి. మంచి వాసన అయితే వస్తుందండి. మంచిగా వేగితే మంచి వాసన వస్తుంది. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా వేయించేసుకుంటున్నాను. తర్వాత ఒక బాగా పండినటువంటి అరటిపండును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. అంతా కూడా మొత్తం ఎక్కడ కూడా అరటిపండు కనబడకుండా ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ చూసుకొని, స్వీట్ ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు షుగరు. నేనైతే 1/2 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని షుగర్ అంతా కలిసేలాగా ఈ రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు కలిపేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా అరటిపండులాగా కనబడకుండా మొత్తం కూడా మ్యాచ్ చేసుకుంటూ కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలిసిపోతుందండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పాలను వేసుకోవాలండి. వేసుకొని అంతా కూడా కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నప్పుడే మనం కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు పాలు మొత్తము ఈ రవ్వలో కలిసేంత వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా పాలు మొత్తం కరిగేంత వరకు కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ స్వీట్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రసాదం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యినైతే వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన అరటిపండుతో చేసిన ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.